పాపం కవితక్క పరిస్థితి చూస్తుంటే నాకైతే జాలేస్తుంది. 2 నెలల నుంచి ఓటమి బాధ తట్టుకోలేక పాపం కవితక్క పడుతున్న ఆ వేదన చూసి నా గుండె తరక్కబోతుంది. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మనం ఓడిపోయినాము అంటే మొత్తం భూస్థాపితం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళందరూ బాగా ఆలోచించి ఒక కొత్త ప్లాన్ తోటి వచ్చారు. ఏంది ఆ ప్లాను అంటే ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలి, అగ్గి రాజేయాలి, ఆ చిచ్చులో మనం గెలవాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం ఈరోజు మొత్తం బయటకు వచ్చేసింది. ఎట్లా బయటకు వచ్చింది అంటే కవితక్క ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఆ ప్రెస్ మీట్లో ఆంధ్ర తెలంగాణ మధ్యలో మంట పెట్టడానికి ప్రయత్నించింది. కాకపోతే ఆ మంట వచ్చేసి కేసీఆర్ కుర్చీ కిందనే పెడుతుందేమో అని చెప్పేసి నాకు డౌట్ వస్తుంది. ఇక్కడ చూడండి, మొత్తం వినిపించి మిమ్మల్ని బోర్ చేయను, కానీ ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఆ పాయింట్స్ విన్నాక నిజంగా ఈ మంట ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో పెట్టిందా అక్క, లేకపోతే కేసీఆర్ కుర్చీ కింద పెట్టిందా అన్నదే మీరే ఆలోచించుకోవాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, ఎందుకంటే మీరు డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు, కేవలం 60 మాత్రమే మీరు కొత్తగా నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇస్తున్నారు. మిగతా పాత ఇదివరకే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి కొత్తగా నేను ఇస్తున్నాను ప్రకటించుకుంటున్నాను. సింగరేణి ఇచ్చిన 400 అంతే, అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసిన మినీ అంగన్వాడీలను అంతే, స్టాఫ్ నర్సులను అంతే, రేపు రాబోయే 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి. కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి. ఏంది మన ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగాలు, నర్సులు, మన సింగరేణి, మళ్ళీ ఇప్పుడు రాబోతున్న 15,000 పోలీసు ఉద్యోగాలు కూడా కేసీఆర్ గారు నోటిఫై చేసినాయి. మీరేం చేస్తున్నారు? మీరు చేయని పనులు చేసినట్టుగా క్రెడిట్ తీసుకోవడం, మీరు సక్రమంగా నిర్వహిస్తానని చెప్పి ప్రజలకు వాగ్దానాలు చేసి అధికారంలోకి ఏదైతే వచ్చారో దాన్ని సరిచేయమని చెప్పి. ఇక్కడ ఒక జోక్ ఏంటంటే కేసీఆర్ గారు నోటిఫై చేశారట. ఏమని నోటిఫై చేశారు? ఈడ ఈ ఉద్యోగాలు ఇన్ని ఉన్నాయి, ఈడ ఈ ఉద్యోగాలు ఇన్ని ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లో 15,000 ఉన్నాయి, నర్సులలో 4,000 ఉన్నాయి, ఫలానా ఆడ ఉన్నాయి, నోటిఫై చేసిండంట. ఆ నోటిఫై చేసిన ఉద్యోగాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంట. అక్క ఈ మాట చెప్తుంది. కేసీఆర్ నోటిఫై చేసి వదిలిపెట్టిండు, అయితే మేము నోటిఫై చేసేది నువ్వెందుకు ఇస్తున్నావు అని చెప్పేసి అక్కసు ఏదైతే ఉంటుందో బయటకు కక్కుతున్నది. కాకపోతే నా పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ మాట్లాడి అక్క కేసీఆర్ కుర్చీ కిందనే మంట పెట్టింది. ఎందుకు అంటే నోటిఫై చేసి నువ్వు వదిలేస్తే కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఇవ్వకూడదా? అంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం మళ్ళీ ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మొత్తం నోటిఫై చేయాలా? సరే, నువ్వు నోటిఫై చేసినా అంటున్నావు కదా, ఆ నోటిఫై ఎట్లా చేసినావు? ప్రజాధనాన్ని, తెలంగాణ ప్రజల ధనాన్ని ఖర్చు పెట్టి నోటిఫై చేసినావు కదా. డిపార్ట్మెంట్లకు చెప్పి పాపం వాళ్ళు కష్టపడి నోటిఫై చేశారు. అదేదో నువ్వు పోయి పర్సనల్గా కష్టపడి చేసినట్టు ఫీల్ అవుతున్నావు. నువ్వు నోటిఫై చేసి ప్రజల్ని మోసం చేసి వదిలేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. మంచి పనే కదా, హర్షించు, ఆనందపడు. పడదు, ఎందుకంటే అక్కసు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపారు. వెరీ గుడ్. ముగ్గురు ఆంధ్రలో ఉన్న విద్యుత్ సంస్థలే. దాని పర్యవసానం ఏం జరుగుతుంది? హైదరాబాద్ లో గచ్చిబౌలిలో బంజారా 4 గంటలు కరెంట్ పోతుంది. ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అన్న 3-4 గంటలు కరెంట్ పోతుంది. రైతులనైతే పట్టించుకున్న నాలుగు లేదు, ఎప్పుడు తారీఖు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు. మీరు మొత్తం ఆంధ్రలో 3 పేరు చదువుతాయి. నలుగురిని ఎస్పీడీఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన, నరసింహ గారు అంటే ఆయన, సుధా మాధురి అనేటువంటి మేడం, వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు. వీళ్ళను ఆంధ్రలో డైరెక్టర్లు వేయడానికి 7 సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని ఆసరాగా చూపించి, ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రలో తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మలిపోయే విషయంలో మీరు కూర్చోబెట్టి కరెంట్ ఎట్లా వస్తుందండి? ఎట్లుంటది? తెలంగాణ ప్రయోజనాల మీద వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది? ఇదివరకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 1 నిమిషం అన్న కరెంట్ పోయిందా? తెలంగాణ ప్రయోజనాల మీద ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆంధ్ర వాళ్ళని తీసుకొస్తే అని చెప్పేసి అక్క ఈ చాలా ఇంపార్టెంట్ విషయం అన్నది బయటపెట్టింది. కాకపోతే నేను ఒక చిన్న విషయం అక్కని అడగాలనుకుంటున్నాను. ఏంటంటే ఇక్కడ చూడండి, మన ఈయన సోమేష్ కుమార్ గారు అని చెప్పేసి మన పాత సిఎస్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఈ సోమేష్ కుమార్ గారు ఎవరండి? బీహార్ వారు. ఈ బీహార్ వారిని నువ్వు తీసుకొచ్చి ఇక్కడ సిఎస్ని చేసినావు. అది కూడా ఎట్లా? ఇది ఎక్కడొచ్చింది? ఇక్కడ చూడండి, ద హిందూలో అప్పుడు వచ్చిన ఈ ఆర్టికల్ ఏమని? సోమేష్ కుమార్ ఈజ్ న్యూ చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. ఎట్లా? ఇక్కడ చూడండి, ఇన్ బీయింగ్ అపాయింటెడ్ టు ద పోస్ట్ ద సూపర్సీడెడ్ సెవరల్ సీనియర్లను వదిలిపెట్టి
ఈ సోమేష్ కుమార్ గారిని పెట్టుకున్నారు అని చెప్పి. సోమేష్ కుమార్ గారు బీహార్ మనిషి, ఆయనని తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు కేసీఆర్ గారు? అప్పుడు మీ మీ నాన్నగారిని ఎందుకు అడగలేదు? మర్చిపోయినావా? సరే ఈ రోజున అడుగు, సరే అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూద్దాము, చాలా ఇంపార్టెంట్ విషయము. అంజనీ కుమార్ గారు మన పాత డీజీపీ గారు, చాలా రెస్పెక్టెడ్ మనిషి ఆయన తప్పు ఏం లేదు, నేను ఆయన ఏమీ నెగటివ్గా మాట్లాడాను. కానీ అంజనీ కుమార్ గారు ఇక్కడ నేను కొట్టంగానే ఇక్కడ వికీపీడియాలో ఇక్కడ కింద ఏమని, ఎక్కడ చదివింది నేను, సెయింట్ జేవియర్ హై స్కూల్ పట్నా. పట్నా అంటే బీహారేగా, అంటే పట్నా బీహారేగా, నాకు తెలియదు, మీరు కమెంట్ చేయండి. బీహార్ వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎందుకు పెట్టుకున్నావు కేసీఆర్, నీకు బీహార్కి ఏం సంబంధం అని చెప్పి మీ నాన్నగారిని ఎప్పుడైనా అడిగినావా? ఎందుకు అడగలేదు? సరే ఓకే, బీహార్ వాళ్ళని తీసుకుని నువ్వు ఆంధ్ర గురించి మాట్లాడుతున్నావు, నువ్వు బీహార్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడు అని చెప్పేసి నువ్వు నన్ను అడగవచ్చు. సరే, ఈయనని ఎప్పుడన్నా గుర్తుపట్టినావా? ఇంకో ఏడ ఉంటుంది ఫోటో, సరే ఫోటో కొంచెం పెద్దగా చేద్దాం. ఇంకో ఈయనని ఎప్పుడన్నా గుర్తుపట్టినావా? ఎవరు ఈయన? తోట చంద్రశేఖర్ గారు. ఈయన ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ చీఫే కదా. అంటే నువ్వు నీ బీఆర్ఎస్ పార్టీ తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఎలక్షన్లు కంటెస్ట్ చేయొచ్చు, అక్కడ మంచిగా ప్రజాధనాన్ని దండుకోవచ్చు, అక్కడ రాజ్యాలు వెళ్ళొచ్చు, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఉద్యోగం చేయొద్దు. ఇదేనా నువ్వు చెప్పాలనుకుంటుంది కవిత గారు? ఇదేనా? ఆంధ్ర వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది? సరే నువ్వు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి పోయి కంటెస్ట్ చేస్తావు, ఆడ గెలిచినావు అనుకో, నీకేం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో? నువ్వు తెలంగాణ కదా, దేశంలో ఉన్నావు, మర్చిపోకు. మంట పెట్టి వాటి మీద ఎలక్షన్లలో గెలవాలి అని చెప్పేసి ఆలోచిస్తే అది కొన్ని రోజులు ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ నిన్ను ఈడ్చిదన్నిండ్రు, నిన్ను అంటే నీ పార్టీని ప్రజలు. కొంచెం ఓపిక బట్టి దాని తర్వాత ఏం చేయాలి ఏంటన్నది ఆలోచించు. అంతేగాని కొత్త పార్టీ అంటే కొత్త ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే నువ్వు ఈ విషం అన్నది ప్రజల మనసులోకి ఇంజెక్ట్ చేస్తున్నావు. చాలా తప్పిది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏమన్నదంటే, మహేందర్ రెడ్డి గారి గురించి, డీజీపీ మన పాత డీజీపీ గారు మహేందర్ రెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడింది అక్క. ఏమని మాట్లాడింది అంటే ఇక్కడ చూడండి. చూడండి, చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు. ఇవాళ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, నిన్నగాక మొన్న ఫ్రెష్ గా డీజీపీ, మాజీ డీజీపీ, ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చాయి. ఏమని? 1,00,00,000 కోట్ల సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు, అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇదే డిమాండ్ తోని త్వరలో గవర్నర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాం. తప్పకుండా కలవాలి గవర్నర్ గారిని. మహేందర్ రెడ్డి గారు ఒకవేళ తప్పు చేసినట్టు 1,00,000 కోట్లు కాదు, 1000 కోట్లు, 100 కోట్లు, సరే ₹1,00,00,000 కూడా అవినీతి చేసిండు అంటే తప్పకుండా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి, నేను ఒప్పుకుంటా. కానీ అక్క, నేను ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీ నాన్నగారి మీదనే నువ్వు ఎంక్వైరీ చేసినట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నది ఎవరి అండర్లో? సీఎం అయిన కేసీఆర్ అండర్లోనే కదా, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఆయన డీజీపీగా ఉన్నది. అంటే నీ ప్రభుత్వం అవినీతి చేసింది అని చెప్పేసి నువ్వు చెప్పాలనుకుంటున్నావా? అదే కదా నువ్వు చెప్పేది. అంటే నువ్వు అవినీతి చేసినవా లేదా అని చెప్పేసి నీ మీద నువ్వే ఎంక్వైరీ చేసుకోనికి నువ్వు ఇప్పుడు గవర్నర్ గారిని గెలవబోతున్నావా? ఆ విషయం అన్నది క్లారిటీగా కొంచెం చెప్పక్క ప్లీజ్. ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వు చెప్పే మాటలన్నీ తలమించిపోతున్నాయి. నేను చెప్పిన కదా స్టార్టింగ్లో, ఈ మంట నువ్వు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్యలో కాదు, నువ్వు ఈ మంట తీసుకుపోయి మీ నాన్నగారి ఏమంటే కుర్చీ కింద పెడుతున్నావు. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మాట అంటది, ప్రసన్న కుమార్ గారు ప్రసన్న కుమార్ ఢిల్లీలో ఎవరో జడ్జి గారి దగ్గర పనిచేసిండు. మరి ఈయన తీసుకొచ్చి లేని కొత్త పోస్టులు క్రియేట్ చేసి అసెంబ్లీలో ప్రసన్న కుమార్ అనే ఆయన అడ్వైజర్ గా పెట్టుకున్నాం. మరి ఈయన ఏం అడ్వైజ్ ఇస్తాడు? దేనికోసం అడ్వైజ్ ఇస్తాడు? లేని కొత్త పోస్ట్ ఎందుకు క్రియేట్ చేసారు మీరు? ప్రజాధనాన్ని ఎవరి కోసం వినియోగం చేసుకున్నారు మీరు? అంటే అక్కడ నుండి వచ్చేటటువంటి పచ్చ అంకుల్ డైరెక్షన్ లో మరి నడుస్తుందా తెలంగాణలో? పచ్చ అంకుల్ డైరెక్షన్లలో తెలంగాణలో నడుస్తుందా? ప్రసన్న కుమార్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. పచ్చ అంకుల్ ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారిని అంటున్నది అక్క. అంటే క్లియర్గా
ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తెలంగాణలో పాలిస్తున్నారు అని చెప్పేసి ఈ అక్క చెప్పాలనుకుంటుంది. చూడండి, దయచేసి ఆంధ్ర ప్రజలు కూడా తప్పకుండా ఆలోచించాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా గెలిస్తే మరి ఆడ పరిస్థితి ఏముంటుంది అది ఆలోచించాలి. ఇప్పుడు అక్క ఏమంటుంది అంటే ఇక్కడ విద్యుత్ శాఖలో 3 అధికారులు ఉన్నారు, వాళ్ళ వల్ల 3 గంటలు కరెంటు పోతుంది అని చెప్పేసి అక్క అంటుంది. అట్లంటే మీరు డీజీపీగా పెట్టుకున్న అంజనీ కుమార్ గారు ఇక్కడ డీజీపీగా ఉండి ఇక్కడ ఏమన్నా అవినీతి లేదా ఆయన డ్యూటీ ఆయన కరెక్ట్గా చేయలేదా? చాలా బాగా చేసినాడు ఆయన డ్యూటీ. మరి ఆయన డ్యూటీకి ఆయన ప్రాంతానికి ఏంటి సంబంధం? ఒకటి. రెండో విషయం, మన ఏమంటారు, నువ్వు ఇప్పుడు పోయి ఆంధ్రాలో పోటీ చేస్తున్నావు, మరి అక్కడ నువ్వు న్యాయం చేయవా ఒకవేళ గెలిస్తే? ఇది. మూడో విషయం ఏంటంటే ఈమె మాట్లాడే ప్రసన్న కుమార్ గారి గురించి మాట్లాడతాం. సరే, నేను జనరల్గా నేనైనా సరే మీరైనా సరే ఎవరిని అడ్వైజర్గా పెట్టుకుంటాము? గెలిచిను సీఎం గెలిచి కవిత గారిని అడ్వైజర్గా పెట్టుకుంటాడా? ఆయనకు నచ్చిన వాడిని ఆయన దగ్గర నుంచి ఇన్పుట్స్ వస్తాయి, నాకు మంచి అడ్వైజ్ ఈయన ఇస్తాడు అని చెప్పేసి ఈయన నమ్మిన వాళ్ళని పెట్టుకుంటాడు. అదే పని చేసిండు. మరి ఇందులో నీకెందుకు కాలుతుంది? నువ్వు నోటిఫై చేసిన ఉద్యోగాలు గవర్నమెంటు ఇస్తే నీకు కాలుతుంది. నువ్వు పోయి పక్క రాష్ట్రాలలో ఎలక్షన్లు చేసుకోవచ్చు, పక్క రాష్ట్రాలలో పదవులను అనుభవించవచ్చు, కానీ ఇక్కడ మాత్రం పక్క రాష్ట్రాల వాళ్ళు రావద్దు. ఇది ఎక్కడ నీతి? ఫస్ట్ నువ్వు ఫాలో అవ్వాలి కదా, ఏదన్నా నువ్వు ఫాలో అయ్యి దాని తర్వాత నువ్వు మాట్లాడాలి. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి గురించి అసలు జోకు, మహేందర్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు, కాకపోతే ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి అంటున్నావు. అవినీతి ఆరోపణలు ఆయన మీద ఒకవేళ నువ్వు వేస్తే గవర్నర్ గారిని కలిసి అవినీతి గురించి ఎంక్వైరీ చేయండి అంటే అది నీ ప్రభుత్వం మీద నువ్వు వేసుకున్నట్టు కదా ఆరోపణలు. మరి దాని గురించి మాట్లాడవేంటి? ఈ విషయం మీద అసలు మాట్లాడవా? దీని గురించి ఈ మొత్తం వీడియో గురించి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ కంటెంట్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.